హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆటోతో నా ప్రాణం. అయితే ఈరోజు నేను ఏంటంటే ఒకరోజు కంప్లీట్గా డ్రైవ్ చేస్తే ఎంత సంపాదించగలుగుతాం, అంతేకాకుండా ఈ ఎలక్ట్రికల్ వెహికల్తోని సింగిల్ ఛార్జ్ అంటే ఇప్పుడు పొద్దున్న మనం ఫుల్ ఛార్జ్ చేసుకుంటే నా ఆటో అయితే కంపెనీ 178 చెప్పింది, కానీ 171 వస్తుందని చెప్పి మీకు వీడియో కూడా చేసిన, కావాలంటే అందులో చూడండి. అయితే నా ఆటోతో 171 కిలో ఛార్జింగ్ ఆటోతోని నేను ఒక సింగిల్ ఛార్జ్తోని ఎంతవరకు చేయగలుగుతా అంటే ఎంతవరకు సంపాదించగలుగుతాము అనేది ఈరోజు నీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో మీకు పూర్తిగా చూస్తే ఏమవుతుందంటే ఒక ఎలక్ట్రికల్ ఆటో మీద మీకు పూర్తి అవగాహన వస్తుంది. మీరేనా? హలో हेलो మేము ఫ్లాట్ నెంబర్ అని చెప్పండి. हाँ आ गए आप बाहर कॉल थी बाहर ही है आप? बाहर हाँ अभी आ गए अभी आ गए बाहर ही टाइम अभी आ गए साइड पे लगा देना. हाँ ठीक है. मेन एंट्रेंस में है ना? हाँ एंट्रेंस में है. ओके अभी आ गए. ఇది నేను 4వ డ్రాప్ తీసుకున్నాను. ఇది ఏంటంటే సిటీకి అవుట్ సైడ్ కోకాపేట్ నుంచి ఇంకొక 14 కిలోమీటర్లు అక్కడ వచ్చింది. ఈ రైడ్ కంప్లీట్ అయితే నాకు ఇది 4th రైడ్. ఇది 220 పడ్డది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది. అయితే నేను హైటెక్ సిటీ ఏరియాలో ఉన్నాయి, మీరు గుర్తుపడుతున్నట్టు. అయితే ఇక్కడ ఉన్నది ఛార్జింగ్ పాయింట్ ఒక్కటే ఉంది, అక్కడ వేరే వాళ్ళు పెట్టిండ్రు ఆల్రెడీ. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి నేను బాచ్పల్లి అన్న సికింద్రాబాద్ అని వెళ్ళాలి. అయితే సికింద్రాబాద్ ఇక్కడ నుంచి నాకు 20 కిలోమీటర్ చూపిస్తుంది. నా ఆటోలో ఛార్జింగ్ ఎంత ఉంది చూపిస్తుంది చూడండి. ఒక్క నిమిషం సైడ్ కాపుతా చూడండి. నా ఆటోలో ఎంత 21% ఉంది. అంటే ఒక 30 కిలోమీటర్లు అంటే కూడా ఒక 20 కిలోమీటర్ అయితే 100% వెళ్తుంది. అయితే నేను ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళలేను, అక్కడ బుకింగ్ తీసుకొని మళ్ళీ పోలేను. ఇప్పుడు బాచ్పల్లి వెళ్ళాలి. బాచ్పల్లి ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు ఉంది. అంటే ఈరోజు ఏంటంటే నేను చెప్పినా కదా సింగిల్ ఛార్జింగ్తో ఎంత అవుతుందో చూపిస్తాను కదా. అంటే ఇట్లా ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అయితే వేస్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను బాచ్పల్లి వెళ్తున్నా, మరి అక్కడైతే ఖాళీగా ఉందా లేదా చూద్దాం, ఓకేనా? ఇప్పుడు చూడండి నా ఆటోలో ఛార్జింగ్ ఎంత పర్సెంట్ దాకా వచ్చిందో. 9% ఉంది, అంటే ఇంకా 15 కిలోమీటర్లు వెళ్తుంది. నేను మా ఇంటికి పోవాలంటే ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు ఉంది. 100% 15 కిలోమీటర్ అయితే వెళ్ళదు, మధ్యలో అయిపోతుంది. సో నేను ఛార్జింగ్ పాయింట్కి వెళ్ళాలంటే ఈ నుంచి 7 కిలోమీటర్స్ ఉంది. బాచ్పల్లిలో ఉంది ఛార్జింగ్ పాయింట్, అక్కడికి వెళ్తున్నా. అంటే ఇది 9% ఛార్జింగ్ ఉంది. నాకు కూడా టెన్షన్ అయిపోతుంది, ఎందుకంటే ఏడ మధ్యలో అయిపోతుందా ఏందా అని. ఎగ్జాంపుల్గా ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత కూడా కరెంటు లేదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, ఇక నేను దొబ్బుకొని పోవాల్సిందే తప్ప మరొక ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడు వేరే పెట్రోల్ పంపులో కానీ అక్కడక్కడ అడిగినా కూడా ఎవరు కూడా పెట్టుకోవడానికి ఇస్తలేరు. అన్న మాకు అట్లా కుదరదు, మళ్ళీ వైర్లు కాలిపోతాయి, ఎర్తింగ్ ఉండదు, ఏదో ఒకటి సమ్ రీజన్ చెప్తున్నారు, కానీ ఎవరు కూడా పెట్టుకోవడానికి ఈరోజు అయితే అడగలేదు. కానీ ఇంతకుముందు ఒక 40% 30% ఉన్నప్పుడే నేను ముందు జాగ్రత్తగా అడిగి చూసిన, అట్లా నాకు ఎవరు కూడా ఇవ్వలేరు. చూడండి, పోతున్న కొద్ది పాయింట్లు తగ్గుతుంటే టెన్షన్ ఎక్కువ అయిపోతుంటుంది. ఇప్పుడు 8 పాయింట్స్కి వచ్చింది చూడండి. ఇగో అంటే దీంతో ఎక్కువ రిస్క్ చేయలేము. మనం చెప్పినా కదా నేను, ఒక 20% ఉన్నప్పుడే మనం ఛార్జింగ్ పెట్టుకోవాల్సింది 100%. చూడండి 5% ఉంది ఛార్జింగ్. ఛార్జింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చింది, అక్కడనే ఉంటుంది ఛార్జింగ్ పాయింట్. ఏంటంటే టెన్షన్ అయిపోతుంది ఇదంతా. ఎంత టెన్షన్ పడ అంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏమవుతుందా. ఇక దీనికి మరొక ఆప్షన్ లేదు కాబట్టి ఇట్లా రిస్క్ చేయలేము దీంతో. ఇప్పుడు వేరే సిఎన్జి ఆటో ఉంటే ఏంటంటే 1 లీటర్ పెట్రోల్ పోసుకొని పోవచ్చు అని చెప్పి ఒక బాటిల్లో పెట్రోల్ పెట్టుకున్నాం అనుకో, మనం డెడ్ ఎండ్ వరకు నడిపించుకోవచ్చు. కానీ దీంతో అయితే నడపలేము. చూడండి ఛార్జింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చి ఖాళీగానే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, సింగిల్ ఛార్జీతో ఎంత వస్తా అని చూపిస్తా అని చెప్పినా కదా. అయితే ఇప్పుడు చూపిస్తానండి. ఒక్క నిమిషం.
1690 అంటే 1700 అయింది ర్యాపిడోలో. Go on duty to get. ఆన్ డ్యూటీ పోతే నాకు కనిపిస్తుంది బిడ్డ. ఇగో చూడండి 0 అంటే నేను పొద్దున స్టార్టింగ్ 2 బుకింగ్ ర్యాప్ ఊబర్లో మంచి తీసుకున్న తర్వాత కంటిన్యూ వచ్చినాయి. అండ్ ఆల్సో 15 నుంచి 20 రూపాయల మధ్యలోనే పడుతుంది అని చెప్పేసి ఇక మొత్తం ఊబర్లోనే చేసిన. చూసారు కదా, అంటే ఆటో ఛార్జింగ్ కూడా 5% వరకు వచ్చింది ఫైనల్గా. ఇప్పుడు ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఉండి మీకు క్లియర్గా చూపిస్తున్నా. 12:30 అవుతుంది. నేను మార్నింగ్ 5 o'clock వచ్చి 12:30 వరకు 1700 వరకు అయినాయి. అంటే లాంగ్ డ్రాప్స్ ఎక్కువ తీసుకోలేకపోతాం. ఇప్పుడు 2 లాంగ్ తీసుకున్న తర్వాత మన ఛార్జింగ్ అనేది కరెక్ట్గా ఉండదు కాబట్టి చిన్న డ్రాప్స్ తీసుకుంటూ చేయాల్సి వస్తుంది. దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఫైనల్గా 1700 వరకు అయితే చేయగలిగిన. ఇప్పుడు ఇక్కడ 3.5 గంటలు ఛార్జింగ్ పెట్టాలి. మేబీ 4 o'clock వరకు కంప్లీట్ అయిపోతుంది అవ్వచ్చు. ఈరోజు ఎంత మొత్తం అంతేకాకుండా ఈరోజు మొత్తం ఎంత అవుతుందో కూడా చూపిస్తాను. నేను ఛార్జింగ్ పెట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏవి లేకుండా కానీ తర్వాత చూడండి 3 ఆటోలు ఉన్నాయి. మళ్ళీ ఒక ఆటో అయితే రిటర్న్ వెళ్ళిపోతుంది, మీరు చూస్తున్నారు. సో అందుకని నేను నా దాంట్లో 70% ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళిపోయినా. చూడండి ఫ్రెండ్స్, టైం అంటే ఇంకా 15 నిమిషాల దాకా 6 అవుతుంది. అయితే ఛార్జింగ్ నాకు ఎంత ఉందంటే 70 అంటే 50 కిలోమీటర్ పోతుంది. సో నేను చిన్న బుకింగ్స్ వేయాల్సి వస్తుంది. అంటే ఈరోజు మొత్తం మీద ఎలక్ట్రికల్ ఆటోతో ఎంత అయితే చూపిస్తా అని చెప్పిన కదా, కానీ లాంగ్ బుకింగ్ వస్తే కూడా వాళ్ళకి పోతుంది. ఇప్పుడు బోయినపల్లి వచ్చింది 6-7 కిలోమీటర్లు, కానీ పోవడానికి ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఇప్పుడు నాకు ఎట్లా అంటే ఇప్పుడు మేడ్చల్ సైడు అటు సైడ్ బుకింగ్స్ వస్తేనే పోవడానికి వీలవుతుంది. ఇక కుక్కట్పల్లి 200 పడుతుంది, కానీ అక్కడ పోయినాకన్నా ఛార్జింగ్ అనేది సరిపోదు. మళ్ళీ నేను ఇంటికి రానికే కావాలి. పోనీ అక్కడనే ఛార్జింగ్ పెట్టుకుందామంటే మళ్ళీ ఒక 1-2 hours వేస్ట్ అవుతుంది. రాత్రి 8-9 అవుతుంది. సో ఎట్లా అవుతుంది, నేను వీలైనంత ఎక్కువ చేసి చూపెట్టాలనుకున్నా కూడా ఇప్పుడు నాకు ఏంటంటే చిన్న బుకింగ్స్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు చాలాసేపు వెయిట్ చేసినా ఖాళీగానే అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మేడ్చల్ వెళ్ళడానికి 14 కిలోమీటర్లు ఉంది. అంటే 14 కిలోమీటర్లు నాకు ఏదో ఒక చిన్న బుకింగ్ వచ్చినా ఒక 100 రూపాయలు 150 రూపాయలు కనీసం 150 రూపాయలు అని వస్తాయి. కానీ వస్తలేవు, టైం వేస్ట్ అయిపోతుంది. ఇక నాకు కూడా ఓపిక లేదు. ఇక వేరే సైడ్ వస్తేనే పోలేను. 420 రూపాయలు పడుతుంది. ఏం చేద్దాం, మన ఆటోలో ఛార్జింగ్ లేదు ఇప్పుడు. సో పోలేను. ఇప్పుడు అక్కడ పోయి ఛార్జింగ్ పెట్టుకుంటాం, మళ్ళీ 2 గంటలు పెట్టాలి, టైం వేస్ట్ అయిపోతుంది. చూడండి, ఫైనల్ డ్రాప్ సిఎంఆర్ హాస్పిటల్ నుంచి పడ్డది. మేడ్చల్కి వచ్చేసిన 1 కిలోమీటర్ దూరం ఉన్నప్పుడు పడ్డది. దగ్గరకు వచ్చిన హలో అన్న, ఇక్కడ ఎక్కడున్నా హాస్పిటల్లో? గేట్ కాడ ఉన్నానా? ఇక్కడ గేట్ దగ్గర, ఎంట్రన్స్ గేట్ దగ్గరనా? ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నా. నేను అటు నుంచే వచ్చినా కదా. అవునా? బయట కలర్ చూడండి, ఏడున్నారు మీరు, కనిపించలేరు. వస్తారా? అంటే హాస్పిటల్ నుంచి బయటకు వస్తారా? ఎక్కడ ఉన్నారు మీరు? అదే హాస్పిటల్ కదా, సిఎంఆర్ హాస్పిటల్. అదే నేను ఇక్కడనే ఉన్నా. అక్కడనే ఉన్నావా? సరే, వస్తున్నా. వైట్ కలర్ ఆటో ఉంది చూడండి, 150. అంటే ఇట్లా ఎక్కడెక్కడ పోతామో అట్లా చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. బుకింగ్ వచ్చినా కూడా ఇక నేను పోలేను, ఎందుకంటే ఏంటంటే ఛార్జింగ్ కూడా అయిపోయింది, ఇక నాకు కూడా అయిపోయింది, అలసిపోయినండి బాగా. ఈరోజు ఏంటంటే మీకు 2 విషయాలు చూపిస్తున్నా. సింగిల్ ఛార్జ్తో మనం ఎంతవరకు సంపాదించగలుగుతాం, అంతేకాకుండా ఈ ఎలక్ట్రికల్ ఆటోతో ఒక రోజులో ఎంత సంపాదించగలుగుతాం అనేది ఈరోజు మీకు క్లియర్గా చూపిస్తా అని చెప్పిన కదా. ఇప్పుడు 7 అయింది. ఇప్పుడు చూపిస్తా చూడండి. పొద్దు నుంచి మ్యాక్సిమం ఊబర్ చేసిన, ఊబర్ వస్తలేదు, సిగ్నల్ అయినట్టుంది. ఊబర్లో టుడే 15 ట్రిప్పులు కంప్లీట్ చేస్తే 2679. ఇది వాటి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.
మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. నేను మీ బాలకృష్ణ.